కూర్చో కూర్చో కింద కూర్చో. హలో యాడిగానా బ్రో ఎక్కువ పడిపోతుంది. అట్లా ఆధునిక అది చేయలు. ఏం పేరానా? నా పేరా అశోక్. ఏం చేస్తుంటావు? బ్యాటరీల షాప్లో వర్క్. అవునా? ఇక్కడ ఎక్సైడ్ ఉంది కదా. ఓకే ఓకే. సీట్ బెల్ట్ వేసుకోండి. అవతలండి నాలాగా పిన్ ఉంటుంది చూడు. ముందరికి రావాలి. ఇప్పుడు ఊకే చూడు. ఇప్పుడు ఆడికైనా ఆదోనా మీది? ఆధునికి పోతున్నాం సారు. ఆధుని అంటే మీదే ఊరు? పెంచుకలపాడు. పెంచుకలపాడా? కరోనా చేసుకున్నా. ఈరోజు సండే కదా. అవును. ఊరు పోయి చేను చూసుకొని ఇక మొదలెడదామా? తీసుకున్నా. ఏంది? బర్త్డే ఉంది నాది. అవునా? ఓకే. హ్యాపీ బర్త్డే. తీసుకో బ్రో. యా సైకిల్ తీసుకుంటావు? యా సైకిల్ తీసుకుంటావు? బర్త్డే ఉంది ఈరోజు నాది. ఎన్ని కిలోమీటర్ అవుతుంది నాతోని? వచ్చేస్తాం 2 గంటల్లో వెళ్ళిపోతాం. తినడా మీరు? ఇప్పుడే తిన్నా. చాక్లెట్కి ఏముంది? ఏం పేరు అని అంటారు కదా మీది? అశోక్. అవును. పేరేమో అంటారు కదా అంటే అశోక్. ఏం ఏజ్ ఏముందనా? 27. ఫిట్ ఉన్నావు. 27. ఏదో తేడాగా ఉందేంటి? హలో. నమస్తే నమస్తే. ನಾನು ಮಾತಾಡೋದು ಸಿಕ್ಕನ ಹುಡುಗ ಅಶೋಕ್ ಅಂತೇಳಿ 27 ವರ್ಷ. ಗಟ್ಟಿದಾನ ಸರಿ. అనాలో కూర్చో కూర్చో కింద కూర్చో. హలో కొంచెం బీట్ మార్చండి రా బాబు. వద్దు. కింద కూర్చో. కింద కూర్చో. ఊగుండు. కింద అన్నా గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సార్ వద్దు సార్. కిడ్నీ కావాలా? డబ్బులు వద్దు సార్. వద్దు సార్. 5 నిమిషాల్లో లేస్తాడు. వద్దు సార్. లేస్తాడు. వద్దు సార్. వద్దు.
వద్దు వద్దు ఒక కిడ్నీ వద్దు కారు నడిపేకి వస్తుంది అమ్మా కారు నడిపేకి వస్తుంది వద్దు కారు నడిపేకి వద్దు కారు నడిపేకి వస్తుంది వద్దు కారు నడిపేకి వద్దు వద్దు శుంగులమ్మ తల్లి ఆ తల్లి మాకు కూడా తల్లినే శుంగులమ్మ ఆ తల్లి మాకు కూడా తల్లినే శుంగులమ్మ తల్లి కాపాడుతుంది కారు నడిపేకి వస్తుందా వద్దు శుంగులమ్మ తల్లి వాడు మబ్బులో ఉన్నాడు శుంగులమ్మ తల్లి శుంగులమ్మ తల్లి నీ పేరు ఫుల్ పేరు ఏం చెప్పు శుంగులమ్మ తల్లి నీ పేరు ఫుల్ పేరు ఏం చెప్పు శుంగులమ్మ తల్లి నీ పేరేం చెప్పు శుంగులమ్మ తల్లి గా స్ప్రే చేస్తాను ఇట్లా చేసినావు వద్దు 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 ఫుల్ పేరేం చెప్పు శుంగులమ్మ తల్లి వద్దు శుంగులమ్మ తల్లి గ్లాస్ కొడతావు శుంగులమ్మ తల్లి శుంగులమ్మ తల్లి ఏమైంది ఏమైంది కిడ్నీ శుంగులమ్మ తల్లి దొరకట్లేదు శుంగులమ్మ తల్లి ಅದು ನಮಗೆ ಕಿಡ್ನಿ ಸಿಗವಲ್ದು ಈಗ ಐತಂದು ಕಿಡ್ನಿ ನಮಗೆ ಬೇಕು ఏం ಬೇಕು ఏం ಬೇಕು శుంగులమ్మ తల్లి నా తలగా ఎందుకు తిరుగుతుంది ఏం కాలేదు నువ్వు ఊరుకోండి. శుంగులమ్మ తల్లి కారు నడిపేకి వస్తుందా ఎవరు శుంగులమ్మ తల్లి శుంగులమ్మ తల్లి రాదు శుంగులమ్మ నిజం తల్లి చెప్పు. రాదనా రాదనా రాదు నా తీర్చిపెట్టాను నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు పెళ్ళ పిల్లలు ఉన్నారు నా వాడును. శుంగులమ్మ తల్లి డ్రైవింగ్ మీరే ఎక్కించుకున్నారనా నేను ఎక్కించుకున్నానా శుంగులమ్మ తల్లి కర్నూలనా శుంగులమ్మ తల్లి నా మాటిని నాకు పెళ్ళాంపిందిరా పెళ్ళాంపిందనా ఆయనతో మాట్లాడు తల తిరుగుతుంది ఏమన్నా తెలదనా ఏం పెట్టినాడు నాకు? నాకు తెలదనా నాకు పెళ్ళ పిల్లలు కూడా ఉన్నారు నా మాటినన్నా కిడ్నీ నా మాట ఎవరితో వినన్నా. ఇప్పిస్తావా? ఎవరితో ఇప్పిస్తావా కిడ్నీ ఎవరితో ఇప్పిస్తావా డబ్బులు ఇస్తాం ఇప్పుడు కాదన్నా కొంచెం నాకు ఇప్పిస్తా అన్నా పెళ్ళ పిల్లలు నేనన్నా అన్నా ఎవ్వరు లేరన్నా నా వాటిని ఇట్లా చూస్తే ఎవ్వరు లేరన్నా నా మాటిన పెళ్ళ పిల్లలు ఉన్నానా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఉండు వానికి లేస్తాడు ఉండు పెళ్ళ లేస్తాడు ఇప్పుడు లేస్తాడు అప్పుడు చేపట్టుకోండి పెళ్ళ పిల్లలు ఉన్నాడు पाचनी श्लोक कत्रिया काले मैया कम हो पास ఏమైందిరా నీ కాలు పోగుతాడా అన్నా నీ కాలు పోగుతాడా నా పిల్లలు మాట కెమెరా దగ్గర అన్నా వద్దానా వద్దు కదా. ప్రాంక్ వీడియో ఇది అన్నా వద్దానా ప్రాంక్ వీడియో మేము ప్రాంక్ చేసినాం నీతో తమాషా చేసినాం నేనేమొద్దు వద్దు కదా ఒక్క 2 నిమిషాలు అన్న, వద్దన్న, మాట్లాడాలి ఇంతే వద్దన్న. 2 నిమిషాలు ఉన్నావు కదా చెప్పినాం కదా ఇంకా ఒక్క నిమిషం ప్రాంక్ వీడియో అన్న చెప్పినాం కదా కెమెరా చూడు నా, ఇటు చూడు కొద్దిగా ప్రశాంతంగా అవ్వు. ఆ చాక్లెట్లు ఏం లేదు ఆయన నేను తిన్నాను కదా తమాషా వీడియో ఇది గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దు శానిటైజర్ నీ నోడుతున్నాగా కాదు చెప్పేది ఎంత ఈ వేడి వస్తుంది నీవు చేసే యాక్టింగ్ ఏమి నాకు అర్థం ఏంది కావట్లేదు. భయపడుతున్నావు గట్టి ఉన్నావు చూడు అన్న దింపేస్తా చక్కగా కూర్చో ఇంకా అయిపోయింది అయిపోయింది అని చెప్తున్నా లేవా నిజంగా అంటే ఇది యాక్టింగ్ ఇది తమాషా వీడియో అది తీపేస్తా నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని వాహనాలు ఎక్కడం మంచి పద్ధతి కాదు మేము ఆట బస్సులోనే పోతావు కదా బస్సు కార్లో కూడా పోతా నేను కానీ ఇదే నిజమైతే నిజమేంటే చచ్చిపోతుంది నేను అంటే ఇట్లాంటి బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము సందేశం ఇస్తుంటాం అట్లా నువ్వు కూడా చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు ప్లీజ్ గుర్తు తెలియని వాళ్ళు బండి ఎక్కొద్దండి ఎక్కితే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి
ఎక్కితే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఎవరికి ఇండియన్స్ కి ఇప్పుడు గట్టి అన్నా ఇది నీ ఛార్జీలకి మా వీళ్ళ తరపు నుంచి ఇస్తుంటారు అన్నమాట. ఎక్కిన వాళ్ళకి గిఫ్ట్ చిన్న గిఫ్ట్ ప్రేమతో అంతే. ఈడ దిగుతా ఎక్కించుకున్నా చూడండి. నువ్వేం టెన్షన్ లేదు కదా, టెన్షన్ ఏం లేదు కదా, చెప్పినాము కదా, నీకు టెన్షన్ పోయింది కదా, ఇదంతా ప్రాంక్ అని అర్థమైంది కదా. ఓకే ఈడ దిగుతామా, ఎక్కించుకున్న చోట ఈడ దిగుతా. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు నువ్వు కూడా. సరే ఆరిఫ్ ది ప్రాంక్ అని చెప్పేసి పెన్ను లేదు, నీవు ఆరిఫ్ ది ప్రాంక్ కార్ ప్రాంక్ అని చెప్పి యూట్యూబ్ లో కొడితే వస్తుంది. ఆరిఫ్ ది ప్రాంక్ సరే ఓకేనా. నీకు ఏ బస్సులు దొరుకుతాయి కదా, కొంచెం ఉంటే పాలకొట్టే చుట్టేమో జాగ్రత్త. ఇంకోసారి ఎటువంటి పనులు ఎక్కొద్దు. బాయ్ అన్నా. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంగ కాదు, ఈ వీడియో ఇట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చూడన్నా. నిజమే. అంటే నేను కొద్దిగా ఎర్లీగా పడిపోయినాను. ఈయనకి ఇప్పుడు చాక్లెట్ తింటలేడు, ఆడికి తినే ప్రయత్నించాలి. ఇప్పుడు ఏమంటారా అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనా అంటున్నారు. షార్ట్ చేసేస్తే మనం అనుకునేటివి చెప్పలేము. అల్లేకే కాదు. ఇప్పుడు నేను ఇంకా స్టోరీ అల్లాల్సింది. కిడ్నీ 40 ఫ్లాక్స్, 4 కిడ్నీలు, 3 కిడ్నీలు, 2 కిడ్నీలు, హాఫ్ కిడ్నీ, ఇవన్నీ చెప్పాల్సినవి ఇంకా. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీరు చెప్పడం వల్ల నేను తొందరగా పడిపోయినా. షార్ట్ లో చేసినాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకోసం మేము ఇంత కష్టపడి వాళ్ళు చేస్తున్నాము, మీకోసమే కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇంకా నువ్వు ఆ వీడియోలో ఉండింటే ఇంకా ఫన్ ఎక్కువ వచ్చేది. అది గుబ్బి అయినా సూపర్ వచ్చింది అన్న. ఒకటే చేసినా కూడా అన్న ముందు మేము ఎంత లేదు అట్ట కాదు. ఆ రోజు ఏమైంది, నాకు కొంచెం పని పడి రాలేదు అంతేగాని వేరే ఏం లేదు. ఓకే గైస్, అర్థం చేసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటికి ఇదే అడుగుతున్నాం కాబట్టి ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్.